జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. ఇదివరకే నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరిస్తూ అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టి అక్రమార్కుల పాలిట యబ్బదూతగా మారారు. తాజాగా జడ్చర్ల నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణని నిషేధిస్తున్నట్లు ప్రకటించి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి ఆయన తెరలేపారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఫిబ్రవరి 1 నుంచి బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది అడ్డం జరిగిన బెల్ట్ షాప్స్ ఇంకా గాంజాయి పైన మొన్న కూడా మనకి సిఐ గారు వాళ్ళందరూ గాంజాయి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మనకు అభినందనలు తెలుస్తున్నాను. విచ్చలవిడిగా గాంజాలు కొంతమంది వచ్చి అమ్ముతున్నారు. అది కూడా 100% వాళ్ళు అమ్మకుంటా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం, దానిపైన రివ్యూ జరగబోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. గాంజాయి పైన కానీ ఎవరైతే దొరికితే మాత్రము వాళ్ళని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మా సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయిన తర్వాత కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానిపైన రివ్యూ జరగబోతుంది. బెల్ట్ షాప్స్ ఎస్పీ గారితో మాట్లాడి 1 ఫిబ్రవరి నుండి 100% బెల్ట్ షాప్స్ మొత్తము క్లోజ్ చేయాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా స్టాక్ ఉంటే కూడా ఈ 4-5 డేస్లో క్లియర్ చేసుకొని వైన్ షాప్లో కూడా చెప్తున్నాం, మీరు కానీ వాళ్ళకి మళ్ళీ చేయించి వైన్స్ మీరు సప్లై చేస్తే మాత్రం బాగుండదు, మీ షాప్స్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 1 డెడ్ లైన్. 1 నుండి ఎవరైనా కానీ కూడా బెల్ట్ షాప్స్ ఓపెన్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ గ్రామం నుండి ఎవరైనా బెల్ట్ షాప్స్ గురించి చెప్తే మాకు 10,000 రూపీస్ నా సొంతంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చెప్పిన దానికి ఇది సపరేట్గా 10,000 రూపీస్ నేను ఇస్తాను వాళ్ళకి.